జగిత్యాల జిల్లా కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం. తక్షణ సాయంగా బాధితులకు 20,000 ఇస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ శాఖ ఆఫీసర్లపై చర్యలుంటాయన్నారు. పూర్తిస్థాయి నివేదిక తర్వాత పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పారు. స్పాట్ను విజిట్ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కొండగట్టు అగ్ని ప్రమాదంపై మంత్రి పొన్నం, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాదం షాపుల ఓనర్లను నిండా ముంచింది. భారీగా మంటలు చెలరేగడంతో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బయటకు వచ్చామంటున్నారు చిరు వ్యాపారులు. సమ్మక్క సారక్క జాతర కోసం ముందుగా తెచ్చుకున్న స్టాక్ కాలి బూడిదైంది. అగ్ని ప్రమాదంలో 30 షాపులకు పైగా దగ్ధమవ్వగా కోటికి పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఫైర్ ఇంజన్లు సమయానికి రాకపోవడం వల్లే ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. షాపులు కాలిపోవడంతో తమను జీవనాధారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాపులోని వస్తువులతో పాటు పిల్లల సర్టిఫికెట్లు కాలిపోయాయని చెబుతున్నారు. 5 తులాల బంగారం కాలిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగిందంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు. ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు గుట్ట కింద మెయిన్ రోడ్డుపై బొమ్మల దుకాణాల్లో మంటలు ఎగిసిపడ్డాయి. రాత్రి జరిగిన ప్రమాదంలో దాదాపు 30 షాపుల్లో వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. ఫైర్ ఇంజన్లతో మంటలార్పారు ఫైర్ సిబ్బంది. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రైట్, కొండగట్టు అగ్ని ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. కొండగట్టులో గత అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన స్థలం దగ్గర ఉన్నాం. ఈ స్థలంలో దుకాణాలే కాదు, పక్కనున్న ఒక భారీ బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ అయింది. ఆ బిల్డింగ్ ప్రాంగణంలోనే మనం ఉన్నాం. చూడొచ్చు, ఈ బిల్డింగ్ మొత్తం ఇటీవల నిర్మించారు. నిర్మించిన బిల్డింగ్ వైపు కూడా దాదాపు 2 అంతస్తులు, అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా పైన 2 అంతస్తుల ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ఎగిసిపడిన మంటలకు పొగచూరిన బిల్డింగ్ ఎంత నష్టం జరిగిందో ఇక్కడ చూడొచ్చు. మనకు మొత్తం ఈ పైప్ లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. ఇక్కడ మొక్కలు కాలిపోయినాయి. ఇది ఇప్పుడు మన ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈ గోడలన్నీ కూడా మంటల దాటికి మొత్తం ఈ పగుళ్ళు చూపినాయి. ఇటీవల కట్టిన కొత్త బిల్డింగు మొత్తం పగుళ్ళు చూపినాయి. అంటే ఎంత హీట్ జనరేట్ అయిందో మనం ఆలోచించుకోవచ్చు. అంతేకాదు, ఈ బిల్డింగ్ ఇక్కడ ఉండడం వల్ల ఈ బిల్డింగ్ మంటలు పక్క కాలనీకి కావచ్చు, పక్క ఉన్న దుకాణాలకు వ్యాపించకుండా ఒక అడ్డుకట్ట వేసినట్టు అయిందని కూడా చెప్పొచ్చు. మనకు చూడొచ్చు, పైనుంచి కనుక చూస్తే దుకాణాలన్నీ కూడా ఎట్లా విధ్వంసం అయినాయి కూడా ఇక్కడ మనకు పైనుంచి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా రేకులతో టెంపరీగా చేసిన దుకాణాల షెడ్ల సముదాయం ఇది. ఈ దుకాణాల్లోనే వ్యాపారులంతా చిన్న చిన్న బొమ్మలు, గాజులు అట్లాంటివి పెట్టి అమ్ముకుంటూ ఉంటారు. డైలీ వచ్చే బిజినెస్ తోటి వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారు. అట్లాంటి కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు వీధిన పడ్డాయి. మొత్తం అక్కడున్న రేకులన్నీ కూడా మంటల దాటికి ధ్వంసమైన విజువల్స్ కూడా చూడొచ్చు. ఈ బిల్డింగ్ అయితే మనం నిల్చున్న బిల్డింగ్ పైనుంచి టాప్ యాంగిల్లో చూస్తున్నప్పుడు రేకులన్నీ పగిలిపోయి కనిపిస్తున్నాయి. దాని లోపల ఉన్న ఏ ఒక్క చిన్న వస్తువు కూడా పనికి రాకుండా మొత్తం కాలిపోయింది. మొత్తం బూడిదైపోయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి అక్కడికి వెళ్లే ముందు ఈ బిల్డింగ్ వరకు చూస్తే ఈ బిల్డింగ్లో మంటలు ఎంత లోపలికి వచ్చినా చూడొచ్చు. ఇక్కడ దాకా మనకు ఈ మెట్ల ప్రాంతం అంతా కూడా అలుముకుంది. ఈ ఇంట్లో ఈ కుటుంబ సభ్యులంతా కూడా నివసించే వాళ్ళు మంటలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో వాళ్ళు వెంటనే ఈ పిల్లలతో సహా బయటికి పరుగులు తీశారు. లోపల ఉన్న వస్తువులు, గోడలు కాబట్టి, రాత్రిపూట కాబట్టి డోర్లు పెట్టి ఉండడం, తర్వాత అవన్నీ కిటికీలు క్లోజ్ చేయడం వల్ల మంటలు లోపలికి పై అంతస్తులోకి రాలేకపోయినాయి. కానీ కింద అంతస్తులో మాత్రం చాలా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు కింద అంతస్తులోకి వచ్చినాం మనం. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కనుక చూస్తే ప్రమాద తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. ఇంటి లోపల మొత్తం నవారు మంచం మొత్తం కాలి బూడిదైపోయింది. ఇంట్లో ఉన్న సామాగ్రి కావచ్చు, తర్వాత దేవుడి చిత్రపటాలు కావచ్చు, ఇదంతా టీవీ అమ్మది సోఫా సెట్ కానీ ఇవన్నీ కూడా కాలిపోయినాయి. అక్కడ బియ్యం బస్తా అంటుకొని బియ్యం కాలిపోయినాయి. తర్వాత ఈ మొత్తం మంటలన్నీ లోపలికి వచ్చి ఆ కిటికీలు అద్దాలన్నీ పగిలిపోయినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంట్లో రాత్రిపూట నిద్రిస్తున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా మంటల దాటికి భయపడి బయటికి పరుగులు తీశారు. ఇంట్లో ఉన్న దుస్తులన్నీ కూడా చూడొచ్చు, మొత్తం మాడి పొగచూరడంతో మొత్తం మసిబారినాయి. అదంతా కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు. ఇంట్లో దాదాపు పైన కింద 2 ఫ్లోర్లలో కూడా చాలామంది ఉండేవాళ్ళు. ఒకవేళ కనుక వీళ్ళు బయటికి పరుగులు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కానీ గాయాలు కూడా జరిగి ఉండేవి. ఈ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళతో కొంతమంది ఉన్నారు. వాళ్ళను అడిగి మాట్లాడిద్దాం. అన్న, ఈ రాత్రి ఎన్ని గంటలకు ఈ ప్రమాదం జరిగింది? ఇక్కడ దాకా మంటలు వచ్చాయా? మనకు ఇక్కడ దాకా విపరీతమైనటువంటి జ్వాలలు, అసలు అదొక ఇది అగ్నిపర్వతం లెక్క అయింది ఇక్కడ. ఎందుకంటే ఇదంతా ఈ ఏరియా అంతా ఏంటంటే బొమ్మల షాపులు, ప్లాస్టిక్, ముందు సీజన్ ఉంది, ఒక 15 రోజుల సీజన్ ఉండేసరికి ఎక్కువ స్టాక్ తెచ్చుకొని పెట్టుకున్నారు అందరు ప్రజలు, ఈ బొమ్మల దుకాణ వ్యాపారస్తులు. ఆ విపరీతమైనటువంటి ఆ స్టాక్తోని, ఆ మంటలు చెలరేగంతో ఇదంతా మొత్తం బిల్డింగ్ మొత్తం ఢామ్ ఢామ్ అని సౌండ్లు తప్ప ఇంకేం లేదు, అంతా మొత్తం పగిలిపోయింది.
ఇవి అందులో 2 సిలిండర్లు చిన్న సిలిండర్లు కూడా ఏదో పేలినట్టున్నాయి. ఆ టైంలో మీ మెంటల్ స్టేటస్ ఏందన్న? మా మెంటల్ స్టేటస్ ఏం చేస్తాం, పిల్లలు ఉన్నారు, ఇల్లు నిండా మనుషులు ఉన్నారు. ఆ మోటార్ ఇద్దామంటే కరెంట్ పోయింది. కరెంట్ ఉంటే ఇంత మేము కూడా ఏదైనా హెల్ప్ చేసి కానీ 2 minutesలో కరెంట్ పోయింది. కరెంట్ పోయేసరికి మేము కూడా ఏం చేయలేకుండా అందరం కలిసి బయటకు వెళ్ళిపోయినాం. ఈ నష్టం అసలు ఇది మాకు ఇది భరించలేని వ్యవహారం ఉంది. మొన్ననే రీసెంట్గానే కట్టినాం ఇల్లు కూడా. అది కొత్త ఇల్లు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏ రూమ్లో పడుకున్నాం? ఇక్కడే పడుకున్నాం. గాయమైందా కాలికి? ఇక్కడ నైట్ అంతా రా టైంకి మీరు ఇంకా అప్పుడే టీవీ చూస్తున్నాం. ఎట్లా పరిగెత్తిరా బయటికి? ఎట్లా అందరిని లేపి బయటికి ఎట్లా మీ రాత్రి మంటలు వచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉన్నాము ఇక్కడ చూసుకోలేని పరిస్థితి. వాళ్ళ ముఖం వాళ్ళని చూసుకోకుండా ఇలాంటి లక్షల పెట్టి కట్టుకున్న బిల్డింగే గిట్ల అయిపోయిందంటే ప్రాణ నష్టం కానందుకు భగవంతుడు మా అందులో ఉన్నాడు అనుకున్నాం మేము. కానీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికి రావద్దు సార్. ఇలాంటి పరిస్థితి కూడా ఎవరికి రావద్దు. ఏమేమి కాలిపోయినాయి ఈ ఇంట్లో వరకు? ఈ ఇంట్లో సామాన్ చూసారు కదా సార్, మీరు చూపించిందే కాలిపోయింది. ఈ బిల్డింగ్ ఇప్పుడు మొత్తం పొగజూరి మంటలు వచ్చినాయి కదా, గోడలు క్రాక్ చేయడం అట్లా మొత్తం ఇదంతా క్రాకే సార్. స్లాబ్ అవన్నీ క్రాకే కదా సార్. పైన ఫ్లోర్ చూసారు కదా మీరు, ఆ బిల్డింగ్ ముంగట బిల్డింగ్ కూడా చూడండి, దాంట్లో కూడా మొత్తం క్రాక్లే ఉన్నాయి సార్. కిటికీలు, షేరాలు, ప్రతి ఒక్క ఐటమ్ ఖరాబ్ అయింది. దీనికి ఎంత నష్టం అంటే భరించుకోలేని నష్టం. వాళ్ళు పైసా కూడా పెట్టుకొని కష్టపడి ఇల్లు కట్టుకున్నారు సార్. వాళ్ళని అయితే ఎవరు ఆదుకుంటారో గానీ, ఆదుకునే దేవుడు ఎవరు వస్తారో గానీ వాళ్ళకి మాత్రం తీర న్యాయం చేయాలి. మీరు ఏ రూమ్ లో ఉన్నారా? ఆ టైంలో పైన రూమ్ లో. ఎట్లా మీరు ఆ టైంలో మీ పిల్లలు వాళ్ళంతా? మీరు పిల్లలకు కూడా గాయాలైనాయి. 10th క్లాస్ చదువుకున్నాను మా బాబు. ఈ ఇల్లు వాళ్ళ నాన్నకు ఆరోగ్యం మంచిగా ఉండదు, ఆయనను కూడా బంద్ చేసి పని చేపిస్తున్నాం. మా ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఏం లేదు. మంటలు పై 2 అంతస్తుల దాకా వచ్చినాయి. 3 అంతస్తులే కూడా అద్దాలు వలిగినాయి. చూడొచ్చు ప్రమాద తీవ్రతకు. ఇక్కడ దండం పైన ఆరేసిన బట్టలు కావచ్చు, తర్వాత ఈ పైప్ లైన్లు కావచ్చు, తర్వాత ఈ మొత్తం డోరు చెక్కలు అయితే చూడొచ్చు. మొత్తం చెక్క మొత్తం టేక్ చెక్క మొత్తం ఇట్లా కర్రె బొగ్గులాగా మాడిపోయింది. ఆ కిటికీలు ధ్వంసం అయిపోయినాయి. ఈ బిల్డింగ్ నిజానికి సిమెంట్ కాంక్రీట్ తోటి గోడలతోటి కట్టిన బిల్డింగే ఇంత తీవ్రంగా ఎఫెక్ట్ అయిందంటే ఆ దుకాణదారుల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. మొత్తం పైప్ లైన్స్ కావచ్చు, తలుపు చెక్కలు అయితే మొత్తం మాడి మష అయిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. లోపల ఉన్న ఈ తలుపులు పెట్టి ఉండడం వల్లే లోపల వాటికి పడుకున్న వాళ్ళు కొంత ఎఫెక్ట్ కాకుండా ఉన్నారు. ఈ కిటికీ చూడొచ్చు, మొత్తం అద్దాలన్నీ పగిలిపోయి మొత్తం చాలా దీనావస్థలో ఇల్లు తయారైంది. కొత్త బిల్డింగ్ కట్టుకున్న సంబరం లేకుండా పోయింది. అప్పులు చేసి కట్టుకున్న ఇల్లు ఇంత అగ్ని ప్రమాదానికి ఎఫెక్ట్ కావడంతో కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూసినాం. ఆ బిల్డింగ్ బయట భాగం చూస్తే ఎట్లా ఉందో చూడొచ్చు. మొత్తం పొగచూరి బిల్డింగ్ అంతా నల్లగా అయిపోయింది. కొత్త బిల్డింగ్ కాస్త పాడుబడ్డ బిల్డింగ్ లాగా మాడిపోయింది. పెచ్చులుడిపోయిన సిచ్యువేషన్ ఉంది. లోపల ఎట్లాంటి ప్రమాదం జరిగిందో చూసాం. ఇక చిరు వ్యాపారుల పరిస్థితి అయితే మనం చెప్పనవి కాదు. వాళ్ళ కళ్ళల్లో దుఃఖం కనిపిస్తూ ఉంది. పోయిన వస్తువులన్నీ కూడా ఏవి కూడా పనికిరాకుండా పోయినాయి. ఒక్కొక్క దుకాణం దగ్గర చూస్తే మాడిపోయిన రేకులు, ఫ్యాన్లు, మొత్తం ఫ్యాన్ రెక్కలు కూడా ఎక్కడ కనిపించలేదు. కేవలం వైండింగ్ మాత్రమే మిగిలింది. ఇది మొత్తం తుప్పుపట్టి బూడిద రాలుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది మనకు. ఈ పక్కన ఉన్న దుకాణాలు కావచ్చు, దుకాణదారులు కావచ్చు, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే తక్షణమే స్పందించి ఇక్కడికి వచ్చింది. కొంతమంది ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు. అన్న ఎక్కడ మీది? బంగ్లానా? ఎట్లా అయింది అదంతా? రాత్రి అక్కడికి వెళ్ళి అగ్గంటుకొని ఇక్కడ దాకా వచ్చింది. అవి మన వాటర్ కొద్దిగా లేటుగా వచ్చినాయి. ముందుగా వస్తే ఇక్కడ నుంచి చల్లారిపో అని లేటుగా వచ్చే వరకు ఇదంతా కాలిపోయింది. బంగ్లా అంతా కాలిపోయింది, దర్వాజాలు కాలిపోయినాయి. ఆ టైంలో ఎక్కడన్నారు మీరు? మేము ఇన్ని నీళ్ళు పోసుకుంటున్నాం, మోటార్ చార్జ్ చేసి నీళ్ళు కొట్టుకుంటూ ఉన్నాం. అయినా సరిపోలేదు నీళ్ళు అవి. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన సాయం కోసం. అమ్మ ఏమేమి కాలిపోయింది? మా బొమ్మలు కాలిపోయినాయి సార్. బొమ్మలు కాలిపోయినాయి, మొత్తం కవర్ అంతా కాలిపోయింది. నిన్న వచ్చిన 2 లక్షల మాలు నిన్న మొత్తం. మాకు ఇక రాత్రి మాకు నీళ్ళు పోస్తానుకుంటా మీరు కూడా కాలిపోతారు రాని రాని మేము మా వాళ్ళని తీసుకున్నాం సార్. 2 లక్షల మళ్ళీ నిన్న వచ్చిన పైసలు కూడా ముట్టలేదు సార్. ఇన్సూరెన్స్ అట్లాంటివి ఉంటాయమ్మా? ఏముంటాయి కావచ్చు. మొన్న లోన్ తీసుకున్నాం సార్. ఇన్సూరెన్స్ ఏముండదు. పైసలు అటు ఇచ్చి తెచ్చుకుంటే చెట్ల దగ్గర అప్పు తెచ్చుకుంటాం, బతుకుతాం అంతే.
అంత సామాన్ మొత్తం కుప్ప కూలిపోయింది. ఏమన్నారు మా మంత్రి గారు వచ్చారు, ఏం చెప్పారు మీకు? 5 లక్షలు ఇస్తా అంటారు కదా, వడ్డీ లేని పైసా అంటారు. ఇక మళ్ళీ ఇంకేమంటారు? మీరు ఇప్పటికిప్పుడు ఉండడానికి సామాగ్రి కానీ బియ్యం కానీ ఏమైనా ఇచ్చారా? ఏం లేదు, వరకు చాయ్ లేదు, నీళ్ళు లేదు, ఏమి లేదు. ఎన్నేళ్ళ అమ్మా ఇక్కడ మీరు దుకాణం పెట్టుకొని బతకబట్టి? ఇవే చెట్ల కిందనే ఉన్నాం. పంచం మాకు న్యాయం చెయ్యర్రి, మమ్మల్ని కట్టుబట్టలతో బయటకు వెళ్ళాం. పంచం న్యాయం చెయ్యర్రి మాకు. మళ్ళీ మిమ్మల్ని నిలబెట్టాలంటే ఎవరితో తరం కాదు. మీరు ఏం కోరుకుంటున్నారు భవిష్యత్తులో? మాకు ఏదన్నా గంతే, ఇక ఏదన్నా పని మాకు మళ్ళీ దుకాణంలో విన్న బతకటోలే. మాకు ఏం పని ఉండదు ఇక్కడ. మాకు రెడ్లు లేవు, వ్యవసాయం లేదు, భూములు లేవు, జాగాలు లేవు, ఏమి లేవు ఇక్కడ. ఇదే బొమ్మల దుకాణంలో విన్న బతికినాం అయ్యా. పొట్ట పోసుకున్నాం, మేమేం సంపాదించాలి కానీ పొట్ట పోసుకొని బతికినాం అయ్యా. అంత సంపాదించుకుని ఇప్పుడు మొత్తం అంత పోయింది. చూడొచ్చు, వీళ్ళంతా బాధితులు. మేము ఈ దుకాణాల మీదనే బతికే బడుగు జీవులం, మాకు ఏమీ లేవు. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలనే మన ఇదంతా కూడా చాలా విషాద వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏ మహిళలు కనిపించినా, ఎవరిని కనిపించినా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీకు ఏమేమి కలిపినామా? ఎంత నష్టం జరిగింది? అక్కడ అమ్మలు ఉన్నారు. ఎంత నష్టం జరిగింది మీకు? నాకేం మాట్లాడరు రా. కష్టం 20-10 లక్షల దాకా కష్టం అయితే అయింది. ఏం చేయాలి? తినడానికి తిండిలు కూడా లేకుండా అయిపోయింది. ఉన్న పైసా కాలిపోయింది, అంతాలు కాలిపోయింది. అల్లని ఏం చేసే క్యాష్ కూడా కాలిపోయింది. అన్ని ఫోటోలు ఏం లేవు. మా షాప్ అక్కడ ఇంట్లో ఉంటే వేరే కాడ కిరాయి ఉంటాం కాబట్టి ఏం కాలిపోయింది. ఏంది ఇంకా కళ్ళకి వెళ్ళి నీళ్ళు అయితే కారుతా ఉన్నాయి. ఎంత నష్టం జరిగి ఉంటుంది? 5 తులాల బంగారము, మా బిడ్డకు పెళ్లి చేస్తామని 10 లక్షలు పెట్టుకున్నాము. 10 లక్షల సామాన్ తెచ్చిండు, అంత బూడిది పాలైపోయింది. మా బిడ్డ బీటెక్ చదువుతుంది, ఫైనల్ ఇయర్. మొత్తం సర్టిఫికెట్లు అన్ని కాలిపోయినాయి. మా ఆధారం మొత్తము కాబట్టి పాలైపోయినాయి. మేము అనాథలం అయిపోయినాం. మొత్తం రోడ్డు మీద పడ్డాము. ఏ ఆధారం లేదు. 20 సంవత్సరాల పెట్టుబడి అంతా మన నాశనం అయిపోయింది. మీడికి వచ్చింది 20 సంవత్సరాలు పెట్టుబడికి నాశనం అయిపోయింది. దాచుకున్న పైసలు అన్ని బుగ్గు పాలైపోయినాయి. అనాథలం అయిపోయినాము. ఒక్క మహిళ ఆవేదనే కాదు, మొత్తం ఇక్కడ ఉన్న దుకాణదారుల ఆవేదన అంతా కూడా ఇట్లే ఉంది. కొండగట్టు అంజన్న తమను కాపాడుకొని తమకు జీవన వృత్తి కల్పిస్తారనుకుంటే ఒక్కసారి రాత్రి చెలరేగిన మంటలు మొత్తం పెను విషాదాన్ని, పెను నష్టాన్ని కలిగించాయి. తమను ప్రభుత్వం ఆదుకుంటే తప్ప మళ్ళీ నిలబడలేమన్న ఆవేదన అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కొండగట్టు నుంచి.